రకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా కింది స్థాయి కానిస్టేబుళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సందర్భంలో అనేక ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు అధ్యక్ష. రీసెంట్గా గజ్వేల్ నియోజకవర్గంలో 2 కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష. అలాగే కొంతమంది ఎస్ఐలు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పని ఒత్తిడి పెరగడం కారణంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అధ్యక్ష. అయితే వాటి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏమైనా చేపట్టాలని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే, ఇంకొక విషయం అధ్యక్ష, సహజంగానే పనిచేసేటువంటి గవర్నమెంట్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లాగో పబ్లిక్ ఉంటాయి కాబట్టి గతంలో ఈ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ 1 తారీఖు జీతం వచ్చే పరిస్థితి లేకుండే అధ్యక్ష. దాన్ని ఇవాళ 1 తారీఖు తీసుకురాగలిగింది ప్రభుత్వానికి కృతజ్ఞతలు పోలీసుల పక్షాన తెలియజేస్తూనే, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో గత ప్రభుత్వం లాగా డిలే చేయకుండా కొద్దిగా మనం వేగంగా అందించగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంత భరోసా కలుగుతుంది అధ్యక్ష. వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ కాకుండా ఉంటారు. వాళ్ళు ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రజలకు సరైన భద్రత చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి విషయంలో ఎట్లయితే గవర్నమెంట్ హాస్టల్స్ విషయంలో ఎట్లయితే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా సేమ్ అదే వేగంతో ప్రభుత్వం పనిచేస్తే ఆ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ అధ్యక్ష ఈ రాష్ట్రానికి. అందుకోసం ఆ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది కాకుండా త్వరితగతిన వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిపూర్ణం చేసి ఆ సమస్యలు తీర్చాలని తమ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది పోలీస్ శాఖ అని చెప్పక తప్పదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 24/7 అంటే పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి ఒక విరామం లేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది పోలీస్ శాఖ. మరి అటువంటి పోలీస్ శాఖకు పూర్తి స్థాయి లోపల వైద్య సదుపాయం కల్పింపజేసి వారి ఆరోగ్యానికి భద్రత కల్పింపచేయడానికి ఏదైతే ఆరోగ్య భద్రత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేతలు పెడుతున్నదో, ఇది క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ వారితో పాటుగా హోంగార్డ్స్ కూడా ప్రధానంగా క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ మనం ఏదైతే ఆహార భద్రత అంటే హెల్త్ సెక్యూరిటీ ట్రీట్మెంట్ సౌకర్యం కానిస్టేబుల్స్కు పోలీస్ డిపార్ట్మెంట్ కల్పిస్తున్నారో అది హోంగార్డు కూడా కల్పింప చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇప్పుడు క్షేత్రస్థాయిలో మీకు తెలియదు కదా సార్, హోంగార్డ్ అంటే నథింగ్ బట్ ఏ కానిస్టేబుల్. హోంగార్డ్ అంటే నథింగ్ బట్ ఏ కానిస్టేబుల్. కానిస్టేబుల్ ఏ విధులు నిర్వర్తిస్తున్నారో హోంగార్డు కూడా ఆ విధులు నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఏదైతే ఉందో ఈ హోంగార్డ్స్ కూడా ఆహార భద్రత పూర్తి స్థాయి లోపల వారికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పింప చేయవలసిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పక తప్పదు అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రి గారు ఏదైతే ఉందో ఇవాళ కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏదైతే హెల్త్ సెక్యూరిటీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారో హోంగార్డ్స్ కూడా అదే విధులు నిర్వర్తిస్తున్నారు. వారు కూడా పోలీస్ శాఖకు అనుబంధంగా చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఒక భాగం అది హోంగార్డ్. కాబట్టి హోంగార్డ్స్ కూడా వైద్య సదుపాయం కల్పింప చేయాలని చెప్పిన ఒకటి. రెండోది ఏదైతుందో సార్, ఈ ఎంపవర్డ్ హాస్పిటల్స్ ఏదైతుందో మన కేవలం నగరంలోనే మనకు పరిమితమే కనబడుతున్నాయి అధ్యక్ష. ఈ ఎంపవర్డ్ హాస్పిటల్స్ ఏదైతుందో ఏ విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి మీరు గుర్తింపు పొందిన ఆసుపత్రులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందినటువంటి ఆసుపత్రులు అన్నింటికి కూడా ఈ పోలీస్ ఆహార భద్రత వైద్య సదుపాయం పొందేటువంటి ఒక సౌకర్యం దాన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా పరిశీలించాలని నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. గౌరవ సభ్యుడు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ జనార్దన్ రావు గారు 28/9/2024 నాడు చనిపోవడం మాట వాస్తవం. కానీ అతనికి సంబంధించి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జరిగినటువంటి పరిణామాలు దానికి సంబంధించినటువంటి ఆఫ్టర్ ట్రీట్మెంట్ జరిగినటువంటి ఆ యొక్క హార్ట్ అటాక్ సంబంధించి చనిపోవడం జరిగిందనే మాటను మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తూ తప్పకుండా ఇప్పుడు వారు చెప్పినారు ఆరోగ్యశ్రీకి సంబంధించి చెక్కులు తక్కువ అంటే ఆరోగ్యశ్రీ వేరు, సీఎం రిలీఫ్ ఫండ్ వేరు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పుడైనా ఎక్కడైనా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఆసుపత్రుల్లో అనేకమైనటువంటి చికిత్సలకు సంబంధించిన ఇంక్లూడ్ కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఎక్స్పాన్షన్ అంటే ఇంకా ట్రీట్మెంట్ సేవలు మెరుగుపరచాలని, ఇది ఒక తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అనే మాట ఈ సందర్భంగా కూడా మనం చేస్తూ, మరి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఈ యొక్క మిగతా హోంగార్డ్స్కు సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరత్ర వారికి సంబంధించి వర్తింపజేయమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రోడ్డు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే